నమస్తే, ఎట్లున్నారు? అంత మంచిదేనా? నేను మీ సిరిపురం శ్రీనివాస్ alias Sinu 65. ఈ వీడియోలో మనం రేపటికి సంబంధించిన ప్రోమో వచ్చింది కదా, సోనియా వర్సెస్ ప్రేరణ, సోనియా వర్సెస్ నిఖిల్, మధ్యలో యష్మి. ఈ పాయింట్ల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రోమోకి మించిన ఇన్ఫర్మేషన్తో చెప్పబోతున్నా. అక్కడ లైవ్లో జరిగిన, అక్కడ హౌస్లో జరిగిన ముచ్చట ఏంది అనేది మనం మాట్లాడుకోబోతున్నాం. కట్టే కొట్టే తెచ్చే విధంగానే, ఎందుకంటే రేపు అసలు మజా ఉంటుంది కాబట్టి ఎపిసోడ్ చూసినాక మీతో ముచ్చట చెప్పుకుందాం. కానీ అయితే ప్రోమోలో ఉన్నది ఏంది, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంది. ఫస్ట్ థింగ్, మేడం సోనియా ఆకుల గారు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిర్రు. అఫ్ కోర్స్ ఈ మొక్కతే కాదు, నాగమణికంట, శేఖర్ భాషాన్న, బేబక్క, ఇక్కడ చాలామంది కంటెస్టెంట్లు, ఎక్స్ కంటెస్టెంట్స్ అంతా కూడా దాదాపు అందరూ కూడా హౌస్లోకి వచ్చి ఒకరికి 2 నామినేషన్లు, అంటే ప్రతి పర్సన్ వచ్చి యాజ్ యూజువల్గా ఇద్దరిని నామినేట్ చేసి వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఒక కంటెస్టెంట్, అంటే ఒక ఎక్స్ కంటెస్టెంట్ వచ్చినప్పుడు ఇంకో ఎక్స్ కంటెస్టెంట్ రాలే, అందరినీ ఇండివిజువల్గా లోపలికి పంపించారు. మీరు ప్రోమోలో చూసినట్టు ఒక సింహాసనం వేసారు, ఆ సింహాసనం మీద కూర్చుండి ఇద్దరిని నామినేట్ చేసి బయటకు వెళ్ళిపోవాలి. దట్స్ ఇట్, అంతే. హౌస్లోకి వస్తారు, నామినేషన్ పాయింట్లో కూర్చుంటారు, ఇద్దరిని నామినేట్ చేస్తారు, వెళ్ళిపోతారు. ఫస్ట్ వచ్చింది సోనియానే, అందుకే సోనియా ప్రోమో మనకు తొందరగా రిలీజ్ అయింది. అయితే సోనియా ఆకుల వచ్చి దగ్గర 3.5 hours, ఒక 3.5 గంటల పాటు నామినేషన్స్ చేసిరు. మీరు ప్రోమోలో చూసిన డైలాగులు కూడా అందులో శతకోటిలో, అంటే 3.5 గంటలలో తీసిన 3 సెకండ్ల ముచ్చటది, అంతకుమించి పెద్ద ఏం లేదు. అయితే అందులో ఈ 3.5 గంటల టైంలో దగ్గరగా 2.5 గంటల పాటు సోనియా వర్సెస్ ప్రేరణ మాత్రమే జరిగింది. అంత రణం జరిగింది, ప్రేరణతో రణం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చే ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ కూడా అప్పుడెప్పుడో వాళ్ళకి ఈ కంటెస్టెంట్లతో ఉన్న బాధలు, ఇబ్బందులు, కోపాలు, తాపాలు, ఎట్ ద సేమ్ టైం బయట జరుగుతున్న సోషల్ మీడియాలో జరుగుతున్న వార్స్, గొడవలని బట్టి ఇప్పుడు సోనియా ఆకుల బయట గౌతమ్కి సపోర్ట్ చేస్తుంది. డైరెక్ట్గా కాదు, గౌతమ్కి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది. నిఖిల్ని కొంత సపోర్ట్ చేస్తున్నట్టే మాట్లాడుతూ నెగిటివ్ చేస్తుంది. బికాజ్ ఆయన వల్ల ఈమెకి నెగిటివిటీ వచ్చింది అనేది బయట, అంటే ఆయన వల్ల, పృథ్వీ వల్ల నెగిటివిటీ వచ్చింది అనేది బయట ఆమెకు ఒక క్లారిటీ వస్తుంది కదా. అంటే వాళ్ళ ముగ్గురి బాండ్ వల్ల కొన్ని అభ్యంతరకరమైన దృశ్యాల వల్ల ఇట్లా టోటల్గా నెగిటివ్ అయింది. కాబట్టి ఇప్పుడు నిఖిల్కి ఆపోజిట్గా పోతేనే తనకి పాజిటివ్ బయట అనేది తన కన్సర్న్ ఉంటుంది. సో అదొక పాయింట్. అండ్ ఎక్కడ సరే పాయింట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రేరణ నామినేట్ చేసింది, నామినేట్ చేసి దగ్గర 2.5 hours వరకు కూడా కంటిన్యూ చేసింది ఫైర్ వార్. అయితే రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ రీజన్ మీరే చెప్పాలి, న్యాయమా కాదా మీరే చెప్పాలి. ఫస్ట్ రీజన్ ఏంటంటే, నువ్వు క్యాప్టెన్సీకి వచ్చిన తర్వాత కరెక్ట్గా లేవు, దానివల్ల ఏంటంటే చాలామంది ఇబ్బందులు పడ్డారు. ఓకే, దీన్ని చాలామంది యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఓవరాల్గా చూస్తే మొత్తంగా, అంటే తను మెగా చీఫ్గా చేసిన తర్వాత, దిగిపోయిన తర్వాత ఏమంటే, మెగా చీఫ్గా తను ఉన్నప్పుడు చాలా నీట్గా ఉంచింది, చాలా కష్టపడ్డది, తను కూడా కష్టపడ్డది. ఇవన్నీ కూడా మనం తర్వాత మాట్లాడుకుంటాం. ఎప్పుడైనా ఇబ్బంది అనేది అక్కడ ఉన్నప్పుడే ఉంటుంది, దిగిపోయిన తర్వాత వాళ్ళు చేసిన మంచి యాదుకుంటుంది. సో ఆ టైప్లో ప్రేరణకి పాజిటివిటీ ఎక్కువ వచ్చింది. ఏది మెగా చీఫ్గా దిగిపోయిన తర్వాత. ఉన్నప్పుడు మాత్రం అందరూ టార్చర్గా ఫీల్ అయ్యారు. స్ట్రిక్ట్ ప్రిన్సిపల్, స్ట్రిక్ట్ సారు, స్ట్రిక్ట్ పీటీ సార్ ఉంటే ఎట్లయితే టార్చర్ పెడతారో అదంతా కూడా తర్వాత ఫ్యూచర్లో చూసుకుంటే మంచిగా అనిపిస్తుంది. అరే కదా, లైక్ ప్రేరణకి పాజిటివిటీ వచ్చింది. అండ్ ఇంకొకటి, రెండో రీజన్ ఏంటంటే, మెగా చీఫ్గా ఉన్నప్పుడు ఇందులో ఎన్ని టైగా చేస్తున్నావు నాకు తెలియదు అబ్బా, నాకు తెలిసింది చెప్తున్నా. రెండోది, మెగా చీఫ్గా ఉన్నప్పుడు పనిష్మెంట్స్ సిల్లీగా ఇచ్చినావు అనే పాయింట్ మీద వెళ్ళి నామినేట్ చేసింది. సో ఈ రెండో పాయింట్ ఏంటంటే, సిల్లీ పనిష్మెంట్స్, లైక్ నబీల్కి కామెడీ పనిష్మెంట్ ఇచ్చి గౌతమ్ కృష్ణకి టార్చర్ చూపించే పనిష్మెంట్, బోలు దోమడం పెట్టిన కదా, ఆ పాయింట్ల మీదకి వెళ్ళి ఇక్కడ మొదలైన పంచాయతీ మీరు చూస్తున్నట్టుగా. వచ్చినావా అక్క అని చెప్పండి, చెప్పు చెల్లె అని చెప్పి ఈమానుడు. ఆ తర్వాత నేను అంటున్నది నాకు కాదు అక్క, నిఖిల్కి అక్క అని అంటే, నిఖిల్కి నేను అక్క అవుతానో చెల్లి అవుతానో ఎందుకు నువ్వు చెప్పేది అసలు? హూ ఆర్ యూ గోయింగ్ టు అని చెప్పి అన్నది. అంటే నువ్వెవ్వరు అనడానికి నీకేం సంబంధం, నేను ఆమె నాకు అక్క అయితే, చెల్లి అయితే, ఇంకోటి అయితే నీకెందుకు అన్నట్టుగా గట్టిగడింది. అండ్ వీళ్ళిద్దరు పంచేది అక్కడ మనం చూసినాం కదా. ఇక్కడ వీళ్ళ మధ్యలో వచ్చే పాత టాపిక్లు ఏంటంటే, మళ్ళీ ముందుకు వచ్చిన డస్ట్బిన్లో బాటిలు, విష్ణుప్రియ దోసేయడము, లైక్ ఎగ్ టాస్క్లో క్యారెక్టర్లెస్ అనడము, ఇవన్నీ టాపిక్లు కూడా మళ్ళీ ముందరికి వచ్చినాయి. ఎన్నిటి గురించి డిస్కషన్స్, ఎన్నిటి గురించి పంచాయతీ జరిగి దగ్గర 2.5 hours ప్లస్. ఆ టైంకి ఇక బిగ్ బాస్ మాకు ఉండబట్టలేక ఈ దెమ్మలు ఇంకా ఇంకెంతసేపు, ఇంకా మస్తు మంది రావాలి, నామినేషన్లు చేయాలన్న ఉద్దేశంతో
ఆపమ్మ ఆపు, ఇంకోటి నామినేట్ చేయాలిగా అన్నాడు. అనగానే అప్పుడు సోనియా ఆకుల ఈ సార్ని ఎవరైనా నిఖిల్ని నామినేట్ చేసింది. బాటిల్ వలగొట్టేటప్పుడు చూడు ఎంత అరగెంట్గా వలగొట్టేట్టుగా అనిపించింది కదా. అసలు నిఖిల్ని నామినేట్ చేసాడు ఎంతబ్బా. నిఖిల్కి సోనియాకి మధ్యలో ఒక మంచి బాండింగ్, ఒక రిలేషన్షిప్ ఉంది కదా, ఎందుకట్లా నామినేట్ చేసింది అని కొంచెం డౌట్ రావచ్చు అందరికీ. ఎస్, ఎందుకు నామినేట్ చేసిందంటే ఆమె బయటకు వచ్చిన తర్వాత నిఖిల్ ద్వారా తనకు నెగిటివిటీ వచ్చింది అనేది ఒక ఫీలింగ్ అయితే ఉంది కదా. సేమ్ కైండ్ ఆఫ్ థింగ్, అంటే ఆమెకు ఒక ఫీలింగ్ అయితే వస్తుంది, అరే నిఖిల్తో నేను బాగా క్లోజ్ ఉండడం వల్ల నేను సొంతంగా నా గేమ్ ఆడుకుంటున్నప్పుడు సడన్గా నిఖిల్ నేను కన్నడ బ్యాచ్ని లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళ గ్యాంగ్ని గ్రూప్ గేమ్ని గుర్తించి వాళ్ళ మీద ఫైట్ చేస్తున్నప్పుడు సడన్గా నిఖిల్ నన్ను క్లోజ్ చేసుకుని ఆయన మైకంలోకి, ఆయన ఫ్రెండ్షిప్లోకి, ఆయన బాండింగ్లోకి తీసుకొని పోయిండు, నన్ను అసలు మొత్తంగా అతని చుట్టూ తిరిగేటట్టుగా చేసిండు ఏంది అని చెప్పి ఒక ఫీలింగ్ అయితే వచ్చి ఉండొచ్చు కదా. సో ఆ ఫీలింగ్స్ అన్నింటినీ మనసులో పెట్టుకుంది. ఎట్ ద సేమ్ టైం ఈ వీడియోని ముందు అప్లోడ్ చేసినప్పుడు ఒక చిన్న లాజిక్ మిస్ అయినా, అందుకే మళ్ళీ రీఅప్లోడ్ చేసిన అన్నట్టు. అయితే లాజిక్ ఏంటంటే కావ్య అనే పర్సన్కి సంబంధించిన ఎమోషనల్ ఫీలింగ్స్ని, లవ్ని, తనకు సంబంధించిన దాన్ని కొంచెం ఇబ్బంది పెట్టిండు అన్న సెన్స్లో ఇప్పుడు మనకి ఆ కావ్యకి సంబంధించిన స్టోరీలు, పోస్టులు ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. సో ఇవన్నీ చూసి అట్ ద సేమ్ టైం యష్మి మీద తనకి ఇంట్రెస్ట్ లేదు అనే పాయింట్ని గట్టిగా చెప్పకుండా తనకి ఇంట్రెస్టే ఉన్నట్టుగానే చూపించుకుంటూ ఒక ట్రాక్ని సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ అప్పుడప్పుడు కవ్విస్తూ నవ్విస్తూ ఉండేసరికి ఇప్పుడు యష్మికి ప్రతిసారి ఎవ్రీ టైం యష్మి నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు నాకు డ్రీమ్లోకి వచ్చినావు, నువ్వు నా డ్రీమ్ బాయ్వి, నువ్వంటే అది, నువ్వంటే ఇది, ఏదో చెప్తూ ఉంటుంది యష్మి. చెప్పినప్పుడు ప్రతిసారి కూడా ఆయన ఫస్ట్ ఒక పాయింట్ అయితే చెప్తాడు. ప్లస్ తనకి అంటే నిఖిల్కి ప్లస్ అయ్యే పాయింట్ ఏంటంటే నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు, నాకు బయట ఉంది అంటాడు. కానీ ఆ తర్వాత చేసే పాయింట్ల గురించి ఇప్పుడు మనం కరెక్ట్గా ఆలోచిస్తే ఇప్పుడు సోనియా బయట నుంచి చూసినాక ఇతను ఏ ఎఫెక్షన్ లేనట్టుగానే బిహేవ్ చేస్తాడు. కట్ చేస్తే అన్ని రకాల ఎమోషన్స్, ఎఫెక్షన్స్, అట్రాక్షన్స్, చిన్న చిన్న టచింగ్స్, గిచ్చింగ్స్ అందించుకుంటూ దీంతో ఏంటంటే మ్యానిపులేట్ చేసి దగ్గర పెట్టుకునేసరికి ఏమవుతుంది, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు అంటూనే ఎక్స్పెక్టేషన్స్ కల్పిస్తూ పూర్తి స్థాయిలో కట్ అని చెప్పకుండా కట్టే కొట్టే తెచ్చి ఒకటే ముక్కల ఏయ్ నా జోలికి రాకు, బయట ఒకరు ఉన్నారు, చాలా సీరియస్ అవుతుంది, ఏమనుకుంటున్నావు, అవసరమైతే అన్నాను వీళ్ళు అక్క. ఇప్పుడు అక్క అనే పాయింట్లో కూడా నువ్వు అక్క అని అంటే ఏ అని అనడా అండ్ తన కోసం నిలబడుతుందా లేదా. ఇప్పుడు ఒక అమ్మాయికి ఎట్లయిపోతుందంటే హోప్స్ ఎక్కడ పెరుగుతాయంటే తన కోసం ఒక అబ్బాయి నిలబడ్డప్పుడు వీడు నా ఓడు అనే సెన్స్ వస్తుంది కదా, అది కల్పిస్తుండు కదా. అండ్ ఈ డ్రెస్సులు, ఈ టీషర్ట్లు వేసుకోవడాలు, వేరేటోళ్ళ డ్రెస్ వేసుకుంటే అలగడాలు ఇవన్నీ కూడా చూసి వేరేటోళ్ళు తినిపిస్తుంటే అలగడాలు, వేరేటోళ్ళతో డ్యాన్స్ చేస్తే జెలసీ ఫీల్ అవ్వడాలు, కోపానికి రావడాలు, అండ్ గౌతమ్ కృష్ణ మీద గర్జ్ పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే అమ్మాయికి హోప్ పెంచిన అది కదా. సో ఇవన్నిటినీ గమనించి సోనియా ఇప్పుడు వచ్చి నువ్వు అమ్మాయిల ఫీలింగ్స్ తోటి ఆడుకుంటున్నావు. ఇందులో అమ్మాయి ఇన్ ద సెన్స్ సోనియా అవుతుంది, 2 యష్మి, 3 మనకి బయట ఉన్న కావ్య, ఇలా ముగ్గురి ఎమోషన్స్ తోటి నువ్వు ఆడుకున్నావు అని ఇండైరెక్ట్గా తన మీనింగ్. కానీ ఇక్కడ హౌస్ వరకు వచ్చేసరికి అవన్నీ పెట్టదు కదా, నువ్వు అమ్మాయిల ఫీలింగ్స్తో ఆడుకుంటూ యష్మి టాపిక్ని ముందట వేసుకుంటుంది. సో అక్కడ ఫస్ట్ చెప్పిన నాకు ఉన్న అప్డేట్ ప్రకారంగా చేసిన రీజన్ ఏంటంటే డిస్రెస్పెక్టింగ్ ఉమెన్ ఎమోషన్ని నువ్వు డిస్రెస్పెక్ట్ చేస్తున్నావు అని అంటే చూడడానికి ఏమో ఈయన నల్లి సైలెంట్గా ఉంటాడు, క్వైట్గా ఉంటాడు కాబట్టి అతను ఏది చేసినట్టే కనబడదు. కానీ ఇప్పుడు గమనిస్తే ప్రేరణ కావచ్చు, బయటకు వచ్చిన హరితేజ కావచ్చు, ఎవరైనా హౌస్లో ఉన్నోళ్ళు కావచ్చు, హౌస్ బయటకు వచ్చిన వాళ్ళు కావచ్చు, యష్మి మీద తనకు కూడా ఇంప్రెషన్ ఉంది. యష్మికి నిఖిల్కి కూడా యష్మి అంటే ఇష్టమే. ఇవన్నీ మాట్లాడుతారా లేదా. మొన్న ఇది లవ్ స్టోరీ చెప్పేటప్పుడు ఏమో ఇంత సోది చెప్పింటారా భయ్యా అని మనం అనుకున్నాం కదా నిన్న. లవ్ స్టోరీ చెప్పేటప్పుడు మాత్రం గింత ఎమోషనల్గా, గింత బాండింగ్ ఉన్నట్టు, గింత ఘోరంగా ఫీల్ అయ్యాడు. ఏందిరయ్య ఇది, దారుణం ఇది. ఆయన గింత నిజంగా మనసు లోపల అమ్మాయి అంటే గట్ట కొట్టుకుంటుంటే, ఎమోషనల్గా ఫీలింగ్ ఉంటుంటే, నిజంగా గంతగానం ఉంటే ఆ మనిషి అస్సలు కూడా ఈ యష్మి జోలికి పోయి యష్మితో లవ్ ట్రాక్ ఇండైరెక్ట్గా నడిపించడాలు, సోనియాతో అట్లా బిహేవ్ చేయడాలు అవన్నీ చేయకపోయేవాడు కదా మనం అనుకున్నాం. ఎస్, గుర్తుందా. సో ఇవన్నీ రీజన్స్ ఇప్పుడు సోనియా నిఖిల్ని నామినేట్ చేయడం. సో బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ని బట్టి చూస్తే ఇప్పుడు ఈ పాయింట్ నిఖిల్కి నెగిటివ్ అవుతుంది. నేను ఇంతకుముందు ఆ కావ్య గారిది బయట జరుగుతుంది రిమెంబరెన్స్లోకి రాలే, ఎందుకంటే ముందు వీడియో చేసినప్పుడు.
నాకు టక్కున యష్మిది ఒకటే పాయింట్ అంటే యష్మికి తన ఒక బ్రహ్మాస్త్రాన్ని తన ఒక కవచాన్ని వేసుకున్నాడు. యాక్చువల్లీ లక్ష్మణ్ దగ్గరికి వేసుకున్నాడు. ఎట్లా తెలుసా, నువ్వు హోప్స్ పెట్టుకోకు అని ఒక లైన్ గీసిండు. ఆ ఒక పాయింట్ తోటి తనకి అడ్డుకట్టేయచ్చు. అంటే తన మీద నుంచి అంటే యష్మి ద్వారా వచ్చే నెగిటివిటీకి అడ్డుకట్టేయచ్చు. కానీ ఇక్కడ బయట జరుగుతున్న సినారియో వల్ల ఈయనకి కంప్లీట్గా నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. నెగిటివ్ ఆర్ పాజిటివ్. ఇప్పుడు యష్మి ఈ రోజు లొల్లి పెట్టుకుంది, రేపు పొద్దున పోయి కలవదా అంటే వాళ్ళు ఒకటే బ్యాచ్ లెక్కుండి మళ్ళీ కలుస్తారు. కానీ ఏంటంటే ఫ్యామిలీ ఇన్పుట్స్ వచ్చిన తర్వాత ఎన్ని కథలు వేస్తుంటే ఫ్యామిలీ ఇన్పుట్స్ని బాగా మైండ్లోకి ఎక్కించుకొని నీకు నువ్వే ప్రియారిటీ, ఇక్కడ ఇండివిజువల్ గేమ్ ఆడాలి, గ్రూప్ గేమ్ ఆడద్దు, నామినేషన్ డిస్కస్ చేయొద్దు, మీరు ఇండివిజువల్గా ఉండాలి అని అందరూ బల్ల గుద్దినట్టు, పూస వచ్చినట్టు, అరటిపండు వచ్చి నోటు పెట్టినట్టు అంత క్లారిటీగా చెప్పినాక యష్మి అలకపోతుంది. యష్మి తొందరగా క్యాచ్ చేస్తుంది, మనందరికీ తెలుసు. సో తొందరగా క్యాచ్ చేసింది, యాంటీగా నిలబడి ఆర్గ్యూ చేసిందంటే మామూలు ముచ్చట కాదు, కావాలని యాంటీగా నిలబడి ఆర్గ్యూ చేసింది. ఇది 200% అవుతుంది. అది దట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి దూరం పెట్టు అనగానే ఈ స్ట్రాటజీ స్టార్ట్ చేయడం. ఇప్పుడు అవినాష్, టేస్టీ తేజ ఇద్దరు సేవ్ అయితే నిఖిల్ కళ్ళల్లో, ఆయన పృథ్వీ కళ్ళల్లో, విష్ణుప్రియ కళ్ళల్లో, యష్మి కళ్ళల్లో ఆనందం ఉండకూడదు. అది క్యాజువల్. ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు కాబట్టి వాళ్ళంతా ఆనందంగా ఉన్నట్టుగానే ఫీల్ అయ్యారు. కొంతమందికి చేతులు కలవకపోయినా చప్పట్లు అయితే కొట్టారు. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ అంతా చెప్పిన మాట ఏంది, వాళ్ళతో గొడవ పెట్టుకోకూరి, ఫ్రెండ్లీగా ఉండరు, అందరూ ఒకటిగా ఉండరు, గ్రూప్ గేమ్ ఆడకూరి. కాబట్టి వీళ్ళు సడన్గా ఇట్లా ఇప్పుడు ఈవెన్ టేస్ట్ వారి ఇవాళ దీపావళి పండుగ కాదు, కార్తీక పౌర్ణమి కాదు, ఏం ఏంది కొంపదీసి టేస్ట్ తీసి అవి సేవ్ అయినందుకు వెళ్తారండి. ఏం మళ్ళీ అది ఏమన్నా టైం మంచి టైం ఉన్నట్టు కాదు, ఇష్టం ఉన్నప్పుడు. అండ్ ఈ నిజంగా యష్మికి ట్రూ ఎమోషన్స్, ఫీలింగ్స్, అఫెక్షన్స్ ఇట్లాంటివన్నీ సార్ మీద, నిఖిల్ మీద ఉన్నాయంటే నేను పర్సనల్గా నమ్మను. అంతా స్క్రీన్ స్పేస్ కోసమే, అంతా కంటెంట్ కోసమే, అంతా ఇవన్నీ కథలే, అంతకు మించి ఇంకేం లేదు. ఈవెన్ ఎన్నోసార్లు నిఖిల్ నా మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాలంటే నా గురించి తెలుసు కదా, బయట నేను ఎట్టడం తెలుసు కదా, నేను ఎందుకు అట్లా చేస్తున్నావు, ఎందుకు అట్లా అంటున్నావు అని కూడా అర్థం. అర్థమైందా? చాలా ఉంటాయి భయ్యా, చెప్పాలంటే ఇదంతా స్క్రీన్ స్పేస్ కోసమే చేస్తారు అనేది నాకు తెలుసు. తెలిసినాక ఇంకేం మొత్తుకుంటాం. సర్వమంగళ మేళమే. ఇక్కడికి వచ్చిన తర్వాత అంత రకరకాల రంగులుగా బిహేవ్ చేయడం తప్ప ఇంకేం లేదు. కానీ ఓకే, అయితే ఇక్కడ నిఖిల్కి ఈ పాయింట్ బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ని బట్టి గౌతమ్కి ఇప్పుడు ఏర్పడుతున్న పాజిటివిటీ, నిఖిల్కి ఏర్పడుతున్న నెగిటివిటీ, దాంతోపాటు ఈ చుట్టూ ఒక చట్టం లెక్క అల్లుకుపోతుంది. సోనియా అయితే బయట డైరెక్ట్గానే ఇండైరెక్ట్గా కూడా కాదు, డైరెక్ట్గానే గౌతమ్కి సపోర్ట్ చేస్తుంది. చాలా చోట్ల గౌతమ్ చాలా బాగా ఆడుతున్నాడు అనే పాయింట్ చెప్పింది. నిఖిల్ మాస్క్తో ఉన్నాడు, మాస్క్ తీయాలని అందరు దొరికిరు. ఇప్పుడు కావ్య మాస్క్ తీయాలంటుంది, ప్రేరణ మాస్క్ తీయాలంటుంది. ఎందుకంటే ఒక సైలెంట్గా ఉండి అతనికి ఇష్టం ఉన్నా చెప్పట్లేదు అని హరితేజ గారు బయటకు పోయిన తర్వాత బజ్ ఇంటర్వ్యూలో అదే పాయింట్ చెప్పారు. ఆయనకి ఇష్టం ఉన్నా చెప్పట్లే, అది ఇష్టం ఉంది చెప్తలేడు, అంత అంటే అటు ఇటుగా ఉండేసరికి ఏం చేయాలో తెలియక ఆమె ఎమోషనల్గా అటు ఇటు ఇంబ్యాలెన్స్ అవుతుందని చెప్పి హరితేజ గారు చెప్పారు. ఇట్లా ప్రతి ఒక్కరు అదే పాయింట్ చెప్పేసరికి ఈయన ఫస్ట్ నుంచి మాస్క్ వేసుకుని ఆడుతుండని అందరికీ తెలుసు. అంటే పైకి చూడడానికి మన అందరం చెప్పేదే, పైకి చూడడానికి రేలంగి మామయ్య, లోపల ఒంగోలు గీతలో ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ లాంటిది. సో దట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ అయితే ఉంటుంది మనోడిది. లోపల వచ్చే కన్నింగ్ ఆలోచనలు, లోపల వచ్చే ప్లానింగ్లు, స్కెచ్లు అన్నీ వేస్తూనే ఉంటాడు. బయటకు చూడడానికి మాత్రం శుద్ధపూస లెక్క కనబడుతూ ఉంటాడు. అని అందరికీ ఏర్పాటే. కాబట్టి ఇదంతా కూడా ఇప్పుడు చుట్టుకుంటుంది మెడకి. అర్థమైందా? అవును, నేను ఇవాళ పొద్దుగాల దీనికంటే ముందు వీడియో తేల్చేద్దామని చెప్పి ఆదివారం నాడు పొద్దుగాలనే ఒక వీడియో పెట్టాను. అది చాలా మంచి రీచ్ వచ్చింది, చాలా మంచి అప్లోడ్ వచ్చింది. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేసరికి మస్తు ఖుషి అయిపోయారు చాలామంది. అండ్ ఈ కన్నడ వర్సెస్ తెలుగు బ్యాచ్ అండ్ కా బ్యాచ్, తే బ్యాచ్కి మధ్యలో పంచాయతీ ఏంది అనే పాయింట్ మీద చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి చూడరి, మీకు ఇంకా మబ్బులు ఇడిపోతాయి. ఎందుకు, ఏంటిది, ఎలా అనేది పూస గుచ్చినట్టు చెప్పుకుంటూ పోయినా ఒక్కొక్క పాయింట్ మంచిగా ఇడమరిచి చెప్పిన. చూడని వాళ్ళు ఉంటే దీనికంటే ముందు వీడియో ఉంటుంది, అది చూసే ప్రయత్నం చేయరు. ఖచ్చితంగా నచ్చుతుంది, 200% నచ్చుతుంది. సో ఇక్కడ మనకి నిఖిల్ వర్సెస్ సోనియాకి జరిగిన నామినేషన్లో మనకి ప్రోమోలో చూపించింది ఏంది,
నిఖిల్ అమ్మాయిల ఫీలింగ్స్ తోటి ఆడుకుంటున్నావు అంటే నేను ఆ అమ్మాయితోటి తర్వాత మాట్లాడనే లేదు అంటే ఆ అమ్మాయితోటి నేను అట్లా అని చెప్పిన తర్వాత ఆ పాయింట్లో నేను మాట్లాడలేదు అని ఒక పాయింట్ చెప్పిండు అంటే యష్మితోటి అనే సెన్స్. చెప్పుంటే నీ జోలికి వచ్చేదన్నే కాదు అని చెప్పి యష్మి అన్నది. అంటే చెప్పుంటే అంటే నువ్వు కాదు నాకు, నువ్వు లేవు, నాకు బయట ఇంకోరు ఉన్నారు అని చెప్పుంటే, నన్ను వద్దు అని అనుంటే కనుక నేను నీ జోలికి వచ్చేదాన్ని కాదని చెప్పి యష్మి చెప్పింది. కానీ ఈ పాయింట్ యష్మికి కూడా తెలుసు కదా, బయట లవ్ బ్రేకప్ అన్న సంగతి తెలుసు, బయట వీళ్ళంతా కలిసి కట్టుగా కలిసి మెలిసి కొద్ది కుమ్మేసి చూపేసి ఆపేసే రేంజ్లో ఫ్రెండ్స్, బయట బాగానే క్లోజు, వీళ్ళందరికీ అన్నీ తెలుసు. అయినా కానీ ఇక్కడ చేసేదంతా కూడా డ్రామా, జస్ట్ కే డ్రామా, రైట్? కే డ్రామా బాగుందబ్బా ఇది పదం. అయితే లేదు నేను చెప్పాను కదా అన్న సెన్స్లో మాట్లాడుతుంటే నీ వల్ల బ్యాడ్ అయింది, నేను నీ అంత మోడర్న్ కాదు అని ఒక పాయింట్ అన్నాడు. ఎందుకన్నాడు నీ అంత మోడర్న్ కాదు అంటే ఈమె మోడర్న్. బెంగళూరు గర్ల్స్ చాలామంది ఈ మధ్య కాలంలో చాలా పాష్ అండ్ స్టైలిష్ అండ్ మోడర్న్గా తయారవుతున్నారు. అంటే ఆ కల్చర్కి అలవాటు పడుతున్నారు. లైక్ పబ్ కల్చర్, క్లబ్ కల్చర్, ఇంకా దాన్ని మించిన కల్చర్స్ కొన్ని ఉన్నాయి. ఆ కల్చర్స్కి అలవాటు పడుతున్నారు. సో అందువల్ల ఈ పాయింట్ అని ఉండొచ్చు. కానీ మనోడు కూడా అక్కడి నుంచి వచ్చినోడే, కొంచెం ట్రెండీ పాష్ కల్చర్ నుంచి వచ్చినాడే, కానీ ఏదో పాయింట్లో నీ అంత మోడర్న్ కాదు అని ఒక పాయింట్ అన్నాడు. మరి అది మనకి ఎపిసోడ్లో చూస్తే క్లారిటీ వస్తుంది. నా ఉద్దేశం ప్రకారం అయితే నిన్నైతే ఒక లీక్ ఇచ్చింది చూసిన మామ, ఒక పెగ్గిలా అన్నది కదా, ఈ పెగ్గిలాకి దీని గురించి నేను ఆల్రెడీ చెప్పిన, మళ్ళీ చెప్తున్నా. అది గర్వంగా చెప్పుకునే మ్యాటర్ కాదు. నేను 6 తర్వాత మందేస్తా అని అంటే అది ఎవడికి గొప్ప కాదు. నేను తాగుతా అని అంటే అది ఎవరికి గొప్ప కాదు. అది ఉబ్బి తబ్బిబ్బైపోయి చెప్పుకునే సంబరపడే ముచ్చట కాదు. ఇట్స్ నెగిటివ్, దట్స్ ఇట్. అమ్మాయి అబ్బాయి అని కాదు భయ్, ఎవడైనా అంత గర్వంగా చెప్పుకునే ముచ్చటేం కాదు అది. ఏదో గొప్పగా ఒక పెగ్గులా అట, ఎందుకని ఉబ్బి తబ్బిబ్బైపోయి సంతోషపడే ముచ్చట్నా? కొన్నిటిని కట్ చేయాల్సి ఉంటుంది, కొన్నిటిని ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా కానీ వాళ్ళు ఏదో నెగిటివ్ అయిపోతుంది అని చెప్పి ఎత్తారు అంతే. వాళ్ళకి ఏంది నెగిటివ్ ఆర్ పాజిటివ్, రెండు సబ్జెక్టులు బయటకు వెళ్ళిపోవాలి అంతే. బిగ్ బాస్ టీమ్కి ఎట్లుంటుంది, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా. కొంతమంది దీన్ని నెగిటివ్గా చూస్తారు, కొంతమంది దీన్ని పాజిటివ్గా చూస్తారు. అనిపించిన ప్రతి విషయాన్ని బయటకు పంపిస్తారు. సో ఇప్పుడు అట్లా యష్మి చెప్పుకున్నా, ఇంకోరు చెప్పుకున్నా వాళ్ళకి నెగిటివ్ తప్ప పాజిటివ్ ఏం కాదు. అదేం పెద్ద అచీవ్మెంట్ కాదు, వరల్డ్ రికార్డ్ కాదు కొట్టింది వాళ్ళు. సరే, అండ్ ఇక్కడ బ్యాడ్ అయింది నేను, యష్మి బ్యాడ్ అయింది నిఖిల్ వల్ల అనే పాయింట్ చెప్పింది. ఇక్కడ నిఖిల్ వల్ల యష్మి బ్యాడ్ అయిందా కాలేదా అనేది నాకైతే బ్యాడ్ కాలేదు, గుడ్ కాలేదు అబ్బా. వీళ్ళంతా ప్లాంట్గా ముందటికి పోతారు, ప్లాంట్గానే ముందటికి పోతారు. ఇక్కడ బ్యాడ్ అయింది ఇప్పుడు నిఖిల్ వల్ల యష్మి ఎక్కడన్నా బ్యాడ్ అయిందా? బయట బ్యాడ్ అయిందా ఎక్కడన్నా యష్మి? నిఖిల్ వల్ల బ్యాడ్ అయిందా? నిఖిల్ వల్లనే బ్యాడ్ అయిందా? ఈ 2 పాయింట్లు ఉంటాయి. నిఖిల్ వల్ల కూడా బ్యాడ్ అయింది, కానీ నిఖిల్ వల్లనే బ్యాడ్ కాలేదు. అండ్ ఇంకోటి చెప్తున్నా, ఈ బ్యాచ్ అంతా కూడా కలిసికట్టుగా వీళ్ళు కూర్చుని మాట్లాడుకొని ఇవన్నీ చేసుకున్న తర్వాత చెప్పడానికి లేదబ్బా. వీళ్ళంతా మళ్ళీ అగైన్ రేపు పొద్దున వీళ్ళంతా కలిసిపోయి మంచిగా మాట్లాడుకుంటారు. అప్పుడు మనం అవ్వో ఇంత చేసుకున్నారు కదా, ఏంది సోనియా వచ్చినప్పుడు నామినేషన్లు గంత మోసుకున్నారు కదా, ఇదేంది ఇట్లున్నారు మళ్ళీ అని చెప్పి మనమే అంటాం, నోరు మీద వేసుకుంటాం. అయ్యో ఏంద్రా, మనం ఏదో అనుకున్నాం, ఏదో అవుతుంది అనుకున్నాం, ఏది కాలేదు ఏంద్రా అనే ఫీలింగ్తో మనం పరిచయం అవుతుంది తప్ప అక్కడ ఏం జరిగేది ఏముండదు. అండ్ గాడ్ బ్లెస్ యూ అని చెప్పి సోనియా గారు వచ్చి ఆ బాటిల్ వలగొట్టారు. చాలా ఫోర్స్ వలగొట్టారు. అది షుగర్ గ్లాసు, అది షూటింగ్ పర్పస్ వాడేది, నిజమైన సీసా కాదు. మళ్ళీ ప్రతి సీజన్లో చెప్పే పాయింటే. సో దానివల్ల పెద్దగా హామ్ జరగదు. కానీ బాగా ఫోర్స్తో కొడితే ఎంతో కొంత దెబ్బ అయితే తాకుతుంది, ఖచ్చితంగా తాకుతుంది. ప్రతి సీజన్లలో చాలాసార్లు చాలామంది అన్నారు, అప్పుడు తాకిన నెత్తి మీద ఎందుకు అంత గట్టి కొట్టినాం అని అన్నారు. అంటే తాకుతుంది, కానీ అంతగా హెవీగా తాకదు. కానీ కొట్టే పాయింట్లో కొడితే తాకదు. ఆ కొసలకి ఎడ్జెస్కి కొడితే ఖచ్చితంగా తాకుతుంది. కరెక్ట్గా బాటిల్ మధ్యలో పెట్టి కొడితే తాకదు. కానీ సోనియా గారు కొంచెం ర్యాష్గానే కొట్టారు, గాడ్ బ్లెస్ యూ అని, నీకు కూడా అని చెప్పి ఆయన చెప్పి కొట్టారు. సో అక్కడికి మనకి నామినేషన్ అయింది. సో సోనియా గారు అదే 3.5 hours దగ్గర 2.5 hours మనకి ప్రేరణ గారిని నామినేట్ చేస్తే 1 hour నిఖిల్ని నామినేట్ చేయడానికి అయింది. అటెన్గా ఆమె టాటా బై బై చెప్పి బయటకు వెళ్ళిపోయింది. ఎటువంటి ఇన్పుట్ చేయొద్దు, రావాలి, కూర్చోవాలి, నామినేట్ చేయాలి, పోవాలి, ఇది ప్రాసెస్. సో తర్వాత మణికంఠది వస్తుంది ప్రోమో నాకు తెలిసి.
అండ్ ఎపిసోడ్ రివ్యూ దీని తర్వాత వీడియోగా ఉంటుంది. దీనికంటే ముందు వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చూడని వాళ్ళు చూడరు. ఓకేనా? ఎపిసోడ్ రివ్యూ కొంచెం టైం పడుతుంది. రైట్, ఉంటా. టేక్ ఇట్, టాటా, బై బై, నమస్తే, శబా ఖైర్.